కడప జిల్లా అవధూత కాశీనాయన మండలం జ్యోతి క్షేత్రంలో ఇటీవల ఫారెస్ట్ అధికారులు పలు కట్టడాలను కూల్చివేయడం సంచలనంగా మారింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి జ్యోతి క్షేత్రంలోని కాశిరెడ్డి నాయన ఆలయాలను సందర్శించి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలతో జ్యోతి క్షేత్రంలోని కాశీనాయన ఆలయాలలో టైగర్ జోన్ ఫారెస్ట్ ప్రాంతం కనుక అధికారులు కూల్చివేశారని, దీనిని కూటమి ప్రభుత్వం పరిశీలించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయాలను పరిరక్షించుకునేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ కేంద్ర ప్రభుత్వం మరియు అటవీ శాఖ అధికారులతో చర్చించి సొంత నిధులతో కట్టడాలను పునర్నిర్మించి ఇస్తామని మాట ఇవ్వడమే కాకుండా ఫారెస్ట్ ప్రాంతంలోని టైగర్ జోన్కు సంబంధించిన ఈ ప్రాంతంలో కాశిరెడ్డి నాయన ఆలయానికి సంబంధించి 13 ఎకరాలను జ్యోతి క్షేత్రానికి కేటాయించే విధంగా జీవో తొందరలో వెలువడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు చెరుకూరి రవికుమార్ నాయుడు, బీజేపీ కడప పార్లమెంటు సభ్యులు బొమ్మన సుబ్బారాయుడు, జిల్లా అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సొంత ఖర్చులతో నిర్మాణం చేస్తా కూలిపోయిందని అని చెప్పి ఇమీడియట్గా మొదలు పెట్టించిన విషయం కూడా అందరికీ తెలుసు. ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి రాయడం, రాష్ట్రం నుంచి ప్రతినిధులంతా పోయి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి తక్షణమే కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా దాదాపు 5 హెక్టార్లు అంటే 12.5-13 ఎకరాలు అటవీ శాఖ నుంచి ఆశ్రమానికి బదిలీ చేస్తూ ప్రకటన కూడా చేయడం చూశారు. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన ఉన్నింది ఇక్కడ. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో జరిగిపోయిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఈ అటవీ శాఖ సమస్యను శాశ్వతంగా మీరు ఎందుకు పరిష్కరించలేకపోయినారని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. ఆ రోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మీరు కూడా ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఇటువంటి పెద్ద సమస్య వచ్చినప్పుడు, ఇంత ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఉన్నప్పుడు దీన్ని ఎందుకు మీరు పరిష్కరించలేకపోతున్నారు? ఈరోజు మీ అధికారం కోల్పోయిన తర్వాత సమస్య వచ్చినప్పుడు తక్షణమే తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం స్పందించి మన లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ పోయి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి కేంద్ర అటవీ శాఖ మంత్రి కూడా ఇమీడియట్గా ఆమోదం తెలిపిన తర్వాత మీరెందుకు ఇప్పుడు వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. మీరు చేయలేని పని మా ప్రభుత్వం వచ్చినాక మేము చేసినామని చెప్పి మీకు కంటగింప అని అడుగుతూ ఉండా. మీరు ఏది సాధించలేని పనులన్నీ కూడా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్, రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు ప్రతిదీ సాధిస్తూ ఉన్నాయి. మీకు చేయాలనే ఆలోచన కానీ, అవగాహన కానీ, తపన కానీ, భక్తుల